అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే నేను మహాభక్తుడను కదా, నన్ను రక్షించడానికి ఎందుకు రావడము లేదు? ఎందుకిలా నా హస్తమును వదిలివేశాడు అని తలచేవారికి పరమాత్మ ఇచ్చే సందేశమేమిటి? మకరితో పోరాడడానికి తన శారీరక బలము సరిపోవడం లేదని గ్రహించిన గజరాజు పరమాత్మను శరణుజుచ్చే మార్గములో ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నాడు. ఇక్కడ ఒక విషయమును మనము గ్రహించాలి. నన్ను నేను రక్షించుకుంటాను అన్న ప్రయత్నములు చేసేంత వరకు పరమాత్మ జోక్యం చేసుకోడు. ఎప్పుడైతే సాధ్యము కాని మన ప్రయత్నమును వదిలివేసి భగవంతుని సర్వస్య శరణాగతి వేడుతామో అప్పుడే ఆయన మన రక్షణకు వస్తాడు. ఇప్పుడు అదే జరుగుతున్నది చూడండి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడు. భగవంతుడు ఆర్తులు దీనులైన వారి వెంట ఉంటాడు అని చెబుతారు. ఉత్తములైన యోగుల బారిట ఉంటాడని కూడా అంటారు. అన్ని దిక్కులలోనూ ఆయన కొలువై ఉంటాడంటారు. అసలు ఉన్నాడు ఉన్నాడు అనే పరమాత్మ అసలు ఉన్నాడో లేడో? కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిపిలేములు లేక కలుగువాడు నాకడ్డపడరాని నలిన సాధువుల చేబడిన సాధుల గడ్డు పడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలుంగుచుయన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. భగవంతుడు తన భక్తుల విషయములో ఐశ్వర్యము పేదరికము లాంటివి చూడకుండా అందరికీ సమానముగా చూసి అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడి రక్షిస్తాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. ఇతరముల వైపు కాక తననే చూసే వారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని కూడా చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచిపోయే స్వామి నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. ఆది మధ్యాంతములు ఆయనకు లేవు. దిక్కులేని వారికి ఆయనే దిక్కు. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడెందుకు? నా బాధ చూడడేమిటి? నన్ను దయ చూడడేలా? తొందరగా రాడేం? మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో